రక్షాబంధన్ 1905లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు హిందూ ముస్లింల మధ్య ఎలాంటి పరస్పర భేదాలు వచ్చి గొడవలు పడకూడదని ఒక కమ్యూనిటీలో ఉండే స్త్రీలతో ఇతర కమ్యూనిటీ అబ్బాయిల చేతికి ఒక తాడు లాంటిది కట్టించి సోదరులుగా మార్చి ఒక యూనిటీ క్రియేట్ చేశారు. అప్పటి నుంచి మనం రక్షాబంధన్ జరుపుకుంటున్నాం. కానీ ఒక డౌట్, రాఖీ అనేది కేవలం అన్నలకి తమ్ముళ్ళకే కట్టాలా, ఇంకెవరికి కట్టకూడదా అంటే నో. మనం అభిమానించే వాళ్ళ దగ్గర నుంచి ప్రేమించే వాళ్ళ దగ్గర వరకు ఎవరికైనా కట్టచ్చు, క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలని. ఐదర్ వాళ్ళు ఫ్రెండ్స్ అయినా, బాయ్ ఫ్రెండ్స్ అయినా, హస్బెండ్ అయినా. ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్పనా, పూర్వం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి క్షేమంగా ఉండాలని తన సొంత భార్య అయిన అనురాధ రక్షాబంధన్ కట్టింది. సో డోంట్ థింక్ దట్ రక్షాబంధన్ ఈజ్ ఓన్లీ ఫర్ బ్రదర్స్. అండ్ ఇప్పుడు చెప్పే ఈ విషయం కేవలం అమ్మాయిలకి. అమ్మాయిలు, మీ సెక్యూరిటీని కోరుకునే ఎవరికైనా మీరు రాఖీ కట్టచ్చు. చెప్పాగా, వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వని, బాయ్ ఫ్రెండ్స్ అవ్వని, హస్బెండ్స్ అవ్వని, ఫాదర్స్ కూడా అవ్వని. చివరిగా ఒక్క మాట, ఓవరాల్ ఇండియాలో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఐదర్ అది ఎకనామికల్లీ అవ్వని, ఎన్విరాన్మెంటల్ అవ్వని, హెల్త్ కేర్లో అయినా, అన్నిటికీ ముందుండి సహాయం చేసే మన సుఖసేవ ఫౌండేషన్ తరపు నుంచి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు.